హలో గైస్, వెల్కమ్ టు ద లెక్చర్ 50 ఆఫ్ డీప్ లెర్నింగ్ సిరీస్. మనం కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్లో అయ్యే వేరియస్ ఆపరేషన్స్లో కాన్వల్యూషన్ ఆపరేషన్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం అదర్ టూ ఆపరేషన్స్ అయిన ప్యాడింగ్ అండ్ స్ట్రైడ్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం ప్యాడింగ్ ఆపరేషన్తో అయితే స్టార్ట్ చేద్దాం. రైట్, ఇది మనకి ప్యాడింగ్ ఆపరేషన్. ఓకే, ఇప్పుడు ఈ సెక్షన్ ఆఫ్ ద వీడియోలో వై అండ్ వాట్ పార్ట్స్ ఆఫ్ ద ప్యాడింగ్ ఆపరేషన్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనము వై ప్యాడింగ్తో అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, why padding is required. Why padding is required. ఓకే, మీరు ఇక్కడ కనుక చూస్తే ఇది వచ్చేసి మన కాన్వల్యూషన్ ఆపరేషన్. రైట్, ఓకే, లెట్ మీ చేంజ్ ద కలర్. యా, ఇది వచ్చేసి మన కాన్వల్యూషన్ ఆపరేషన్. ఇక్కడ మనకి ఇన్పుట్ వచ్చేసి ఇమేజ్ అండ్ దీన్ని మనము ఫిల్టర్ ఆర్ కర్నల్తో కన్వాల్వ్ చేస్తాము. తర్వాత మనకి ఫైనల్గా వచ్చేది ఫీచర్ మ్యాప్. రైట్, కానీ ఇక్కడ మీరు కనుక చూస్తే మనకి ఇన్పుట్ ఇమేజ్, ఓకే, ఇన్పుట్ ఇమేజ్ సైజ్కి అండ్ మనకి అవుట్పుట్గా వచ్చే ఫీచర్ మ్యాప్ సైజ్కి చాలా వేరియేషన్ అనేది ఉంది. సో ఇక్కడ మీరు కనుక చూస్తే ఇన్పుట్ ఇమేజ్ సైజ్ వచ్చేసి అరౌండ్ 4x4, ఎస్ 4x, ఓకే 4,4. కానీ అదే మనము ఫీచర్ మ్యాప్ సైజ్ కనుక చూసుకుంటే ఇట్ ఈస్ 2,2. అంటే మనకి ఫీచర్ మ్యాప్ సైజ్ అనేది రెడ్యూస్ అయింది. ఓకే, మనకి ఇమేజ్కి ఫీచర్ మ్యాప్కి కంపేర్ చేసుకుంటే ఫీచర్ మ్యాప్ సైజ్ అనేది చాలా రెడ్యూస్ అయింది. సో ఇది విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ సింగిల్ కాన్వల్యూషన్ లేయర్. ఓకే, ఇది విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ సింగిల్ కాన్వల్యూషన్ లేయర్. ఇప్పుడు మళ్ళీ ఈ ఫీచర్ మ్యాప్ని, ఓకే, ఈ ఫీచర్ మ్యాప్ని మనం అదర్ కాన్వల్యూషన్ లేయర్ నుంచి పాస్ చేసినప్పుడు మనకు అక్కడ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ కాన్వల్యూషన్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో ఆ ఆపరేషన్ నుంచి బయటకు వచ్చిన ఫీచర్ మ్యాప్ అనేది ఇంకా ఓకే ఈ 2,2 కంటే మచ్ రెడ్యూస్ సైజ్లో ఉంటుంది. ఓకే, ఈ 2,2 కంటే మచ్ రెడ్యూస్ సైజ్లో అనేది ఉంటుంది. సో ఇట్లా మనము వేరియస్ కాన్వల్యూషన్ లేయర్స్ నుంచి పాస్ చేస్తున్నప్పుడు మనకి సైజ్ ఆఫ్ ద ఫీచర్ మ్యాప్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది. ఓకే, సైజ్ ఆఫ్ ద ఇమేజ్ కంటే సైజ్ ఆఫ్ ద ఫీచర్ మ్యాప్ అనేది రెడ్యూస్ అవుతూ వస్తుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఇన్ఫర్మేషన్ అనేది, ఓకే, ఇన్ఫర్మేషన్ అనేది లూజ్ అవుతుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ అనేది లూజ్ అవుతుంది. మనకి ఎంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఇమేజ్లో ఉందో అంతే ఇన్ఫర్మేషన్ మనము ఎప్పుడు కానీ ఎట్ ద ఎండ్, ఓకే, వేరియస్ కాన్వల్యూషన్స్ ఆపరేషన్స్ అయినాక ఎట్ ద ఎండ్ వచ్చి మనకి ఫీచర్ మ్యాప్లో ఉండాలనుకుంటాం. కానీ అన్ని నెంబర్ ఆఫ్ ఫీచర్స్, ఓకే, అన్ని నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అండ్ అన్ని నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ మనకి ఈ ఫైనల్ ఫీచర్ మ్యాప్లో అయితే ఉండవు. ఓకే, మచ్ రెడ్యూస్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి మనము ఫస్ట్ ప్యాడింగ్ అయితే ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే, ఇంకో సెకండ్ రీజన్ కూడా ఉంది. ఓకే, సెకండ్ రీజన్ వచ్చేసి ఇప్పుడు మీరు ఈ కాన్వల్యూషన్ ఆపరేషన్ కనుక ఇన్ డెప్త్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు లెట్స్ సే ఇది మన ఇమేజ్, దీని మీద నేను ఫిల్టర్ అనేది కాన్వాల్వ్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ సే మనకి ఇది ఫస్ట్ ఆపరేషన్. ఓకే, ఇది ఫస్ట్ ఆపరేషన్. మళ్ళీ నెక్స్ట్ ఆపరేషన్కి 1 స్టెప్ అహెడ్. ఓకే, 1 స్టెప్ అహెడ్ అనేది మూవ్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఆపరేషన్కి మళ్ళీ కిందకి, ఓకే, కిందకి 1 స్టెప్ అహెడ్ అండ్ తర్వాత ఇది వచ్చేసి నా ఫైనల్ ఆపరేషన్. ఓకే, సో మీరు ఈ ఆపరేషన్ కనుక ఇన్ డీటెయిల్గా, ఓకే, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఈ మిడిల్ పిక్సెల్స్, ఒక్క నిమిషం, మనకి ఈ మిడిల్ పిక్సెల్స్ అనేవి, ఓకే, ఈ మిడిల్ పిక్సెల్స్ అనేవి ఎంటైర్ కాన్వల్యూషన్ ఆపరేషన్లో చాలా ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓకే, మనము ఎన్ని కాన్వల్యూషన్ ఆపరేషన్స్ చేస్తే అన్ని కాన్వల్యూషన్ ఆపరేషన్స్లో ఈ ఎంటైర్ మిడిల్ పిక్సెల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. కానీ అదే మనకి ఈ బార్డర్ పిక్సెల్ కనుక చూసుకుంటే, ఓకే, ఈ బార్డర్ పిక్సెల్స్ కనుక ఈ బార్డర్ అండ్ ఈ బార్డర్, ఓకే, ఈ బార్డర్ పిక్సెల్స్ కనుక చూసుకుంటే మనకి తక్కువ నెంబర్ ఆఫ్ కాన్వల్యూషన్ ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మనకి ఎట్ ద ఎండ్ వచ్చే ఫీచర్ మ్యాప్లో మనకి మిడిల్ పిక్సెల్స్, ఓకే, ఆ మిడిల్ పిక్సెల్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, వేరేజ్ ఆ బార్డర్ పిక్సెల్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, మనకు వచ్చే ఈ ఫైనల్ ఫీచర్ మ్యాప్లో ఈ ఫీచర్స్, ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫీచర్స్ ఆఫ్ మిడిల్ పిక్సెల్స్ ఎక్కువ ఉంటుంది. కానీ అదే మనకి బార్డర్ పిక్సెల్స్కి వచ్చేసరికి ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫీచర్ మ్యాప్లో ఎంటైర్గా తగ్గిపోతుంది. ఓకే, ఇన్ కేస్ మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఫీచర్స్ అని ఉన్నప్పుడు, ఓకే, ఇంపార్టెంట్ ఫీచర్స్ కానీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని మన బార్డర్ పిక్సెల్స్లో ఉన్నప్పుడు అట్లాంటి కేసులో ఆ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది లూజ్ అవుతాం. ఓకే, ఆ ఎంటైర్ ఇన్ఫో అనేది మనము లూజ్ అవుతాం. ఓకే, ఇది సెకండ్ రీజన్ టు ఇంట్రడ్యూస్
ప్యాడింగ్. ఓకే, ఇది సెకండ్ రీజన్ టు ఇంట్రడ్యూస్ ప్యాడింగ్. ఫస్ట్ రీజన్ వచ్చేసి మనకి సైజ్ ఆఫ్ ద రెడ్యూస్డ్ సైజ్ ఆఫ్ ద ఫీచర్ మ్యాప్. ఓకే, మనకి ఆ ఎంటైర్ ఫీచర్ మ్యాప్ అనేది మల్టిపుల్ కాన్వల్యూషన్ లేయర్స్ నుంచి పాస్ అవుతున్నప్పుడు మనకి ఫైనల్గా వచ్చే ఫీచర్ మ్యాప్ అనేది చాలా రిడ్యూస్డ్ సైజ్లో ఉంటుంది. సో అది రిడ్యూస్ సైజ్లో ఉండడం వల్ల మనకి ఆ ఫీచర్ మ్యాప్లో తక్కువ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. ఓకే, ఆ ఒరిజినల్ ఇమేజ్కి అండ్ మనకి అవుట్పుట్లో వచ్చిన ఫీచర్ మ్యాప్కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఓకే, ఇన్ఫర్మేషన్లో చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఈ ఇమేజ్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, వేరాజ్ ఈ ఫీచర్ మ్యాప్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి మనం కాన్వల్యూషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నప్పుడు బార్డర్ పిక్సెల్స్ మీద తక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఏదైనా ఇంపార్టెంట్ ఫీచర్స్ మనకి బార్డర్ పిక్సెల్స్లో ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మనకి క్యాప్చర్ అవ్వవు. ఓకే, ఆ ఫీచర్ మ్యాప్లో ఇన్ఫర్మేషన్ అంతా క్యాప్చర్ అవ్వవు. సో దీనివల్ల మనకి ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ లాస్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి సెకండ్ రీజన్. సో ఇప్పుడు మనము వై పార్ట్ ఆఫ్ ప్యాడింగ్ అయితే చూసాం. సో ఇప్పుడు వాట్ ఈస్ ప్యాడింగ్. ఓకే, ఇప్పుడు మనము ఈ ప్యాడింగ్ ఎందుకు చదువుకోవచ్చో రీజన్ చూసాము. ఇప్పుడు విల్ కమ్ టు వాట్ ఈస్ ప్యాడింగ్. ఓకే, ప్యాడింగ్లో మనం ఏం చేస్తామంటే లెట్స్ సే ఒక ఇమేజ్ అనేది ఉంది. ఓకే, సేమ్ ఇమేజ్ అనేది తీసుకుంటాను, 4x4, 1 2 సారీ రైట్ 1 2 3. ఓకే, ఇది లెట్స్ సే మన ఇమేజ్. సో ఇప్పుడు ప్యాడింగ్ అంటే మనం ఏం చేస్తామంటే ఎక్స్ట్రా పిక్సెల్స్ అనేవి యాడ్ చేస్తాం. ఓకే, ఈ బార్డర్స్ ఉంటాయా, ఈ బార్డర్స్, ఓకే, ఈ ఇమేజ్ బార్డర్స్ ఉన్నాయా, ఈ బార్డర్స్ దగ్గర మనము ఎక్స్ట్రా పిక్సెల్స్ అనేవి యాడ్ చేస్తాం. సో ఎట్లా యాడ్ చేస్తామంటే ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మనము ఎక్స్ట్రా పిక్సెల్స్ అనేవి యాడ్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ట్రా అండ్ ఈ బార్డర్లో మనకి ఎక్స్ట్రా ఉంటాయి అండ్ ఈ బార్డర్లో. సో ఈ విధంగా మనము ఆల్ సైడ్స్, ఓకే, ఈ విధంగా మనము ఆల్ సైడ్స్ సమ్ ఎక్స్ట్రా పిక్సెల్స్ అనేవి యాడ్ చేస్తాం. ఎక్స్ట్రా పిక్సెల్స్ ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పిక్సెల్స్ అనేవి యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పిక్సెల్స్లో వాల్యూస్ ఏముంటాయి. ఓకే, మోస్ట్లీ మనకి ప్యాడింగ్ యాడ్ చేసినప్పుడు జీరోస్ యాడ్ చేస్తాం. ఈ ఎక్స్ట్రా పిక్సెల్స్ ప్లేస్లో జీరో అనేది యాడ్ చేస్తాం. ఎందుకు జీరో అంటే మనకి ఈ పర్టికులర్ పిక్సెల్స్ వచ్చేసి ఎక్స్ట్రా పిక్సెల్స్. ఓకే, ఈ పిక్సెల్స్లో మనము ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. ఓకే, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండొద్దని కోరుకుంటాం. ఎందుకంటే మనం ఈ పర్టికులర్ పిక్సెల్స్లో మనం డిఫరెంట్ వాల్యూస్ అనేవి యూజ్ చేసినప్పుడు అంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది ఇంక్లూడ్ చేస్తున్నాం. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్ చేస్తున్నాం అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇమేజ్ దానివల్ల ఇమేజ్కి ఏమవుతుంది, ఇమేజ్ అనేది ఆల్టర్ అవుతుంది. ఓకే, ఇమేజ్ అనేది ఆల్టర్ అవుతుంది. మనము ఏమన్నా ఎక్స్ట్రా పిక్సెల్ వాల్యూస్ యాడ్ చేసినప్పుడు, ఓకే, జీరో కాకుండా సమ్ ఎక్స్ట్రా పిక్సెల్ వాల్యూస్ యాడ్ చేసినప్పుడు మనకి ఆ పర్టికులర్ ఇమేజ్ అనేది ఆల్టర్ అవుతుంది. సో అందుకే మనము జీరో ప్యాడింగ్ అయితే చేస్తాం. ఓకే, అన్ని పిక్సెల్ వాల్యూస్ వచ్చేసి జీరో తీసుకుంటాం. ఓకే, ఈ విధంగా అన్ని పిక్సెల్స్ వచ్చేసి జీరో వాల్యూ అయితే కన్సిడర్ చేసుకుంటాం. సో ఇది వచ్చేసి ప్యాడింగ్. సో ఇప్పుడు మనకి ఈ ప్యాడింగ్ వల్ల ఈ టూ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ అవుతున్నాయో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి మనకి రెడ్యూస్డ్ సైజ్ ఆఫ్ ద ఫీచర్ మ్యాప్. ఓకే, ఇప్పుడు ఫీచర్ మ్యాప్ రెడ్యూస్ కాకుండా మనం ఈ పర్టికులర్ ప్యాడింగ్ అనేది యాడ్ చేసినాం. ఓకే, ఇక్కడ మీరు కనుక చూస్తే 4x4 ఇమేజ్ అనేది ఉంది. మనకు ఫైనల్గా వచ్చిన ఫీచర్ మ్యాప్ ఎంత, 2x2, అంటే మనకి సైజ్ అనేది రెడ్యూస్ అయింది. సో ఇప్పుడు ఈ కేసులో మనము సేమ్ ఫిల్టర్ అనేది యూజ్ చేసినప్పుడు, ఓకే, సేమ్ కర్నల్ అనేది యూజ్ చేసినప్పుడు నేను కర్నల్ అనేది ఇక్కడ ప్లే చేస్తాను. ఓకే, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. సో ఈ విధంగా మనకి వచ్చే రిజల్టెంట్ ఫీచర్ మ్యాప్లో 1 2 3 4. ఓకే, రిజల్టెంట్ ఫీచర్ మ్యాప్లో మనకి 4 వాల్యూస్ అయితే ఉంటాయి. ఓకే, 4 వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా మళ్ళీ ఒక స్టెప్ డౌన్, ఓకే, ఒక స్టెప్ డౌన్కి వెళ్ళి మళ్ళీ సేమ్ అట్లే క్యాలిక్యులేట్ చేస్తాను. ఓకే, మళ్ళీ సేమ్ అట్లే నేను ప్రతి పిక్సెల్ కానీ క్యాలిక్యులేట్ చేస్తాను. మళ్ళీ ఇక్కడ నాకు సేమ్ 4 వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా మనకి సేమ్
ఓకే, ఈ విధంగా నాకు సేమ్ వాల్యూస్ అనేవి వస్తాయి. సో ఈ విధంగా ఓకే, ఈ విధంగా మనకి రిజల్టెంట్ ఫీచర్ మ్యాప్ సైజ్ అండ్ ఇమేజ్ సైజ్ రెండింటి సైజ్ వచ్చేసి మనకి సేమ్ అనేది ఉంటుంది. ఓకే, ఇమేజ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ప్యాడింగ్ అనేది మనం యాడ్ చేయడం వల్ల ఇమేజ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, ఇమేజ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఫీచర్ మ్యాప్ సైజ్. ఫీచర్ మ్యాప్ సైజ్ ఓకే, మనకి ఇట్లా సైజ్ అనేది సేమ్ ఉన్నాడు. ఓకే, మనకి ఒక కాన్వల్యూషన్ ఆపరేషన్లో మనము ఇమేజ్ సైజ్ ఈక్వల్ టు ఫీచర్ మ్యాప్ సైజ్ అనేది చేసినాం. మళ్ళీ ఈ సేమ్ ఫీచర్ మ్యాప్ని మళ్ళీ మనం నెక్స్ట్ కాన్వల్యూషన్ లేయర్కి పాస్ చేస్తాం. సో అక్కడ కూడా మనకి ప్యాడింగ్ అనేది అప్లై అవుతుంది. సో మళ్ళీ మనకి ఫీచర్ సైజ్ అనేది అంతే ఉంటుంది. మళ్ళీ మనకి ఈ ఫీచర్ మ్యాప్ అనేది కంటిన్యూస్గా సేమ్ సైజ్ అయితే ఉంటుంది. ఓకే, ఇమేజ్ సైజ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఫీచర్ మ్యాప్ సైజ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద కాన్వల్యూషన్ ఆపరేషన్. ఓకే, ఆ కాన్వల్యూషన్ ఆపరేషన్ అయిపోయే వరకు మనకి ఈ ఫీచర్ మ్యాప్ సైజ్ అనేది ఈక్వల్ టు ఇమేజ్ సైజ్ అనేది ఉంటుంది. ఓకే, ఫీచర్ మ్యాప్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ సైజ్. సో ఈ విధంగా మనకి ఫస్ట్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసింది. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం వచ్చేసి బార్డర్ పిక్సెల్స్. ఓకే, మనం ఈ కాన్వల్యూషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాం. బార్డర్ పిక్సెల్స్ సే అనేది తక్కువ ఉంది. ఓకే, ఫైనల్ ఫీచర్ మ్యాప్ ఫార్మేషన్లో ఓకే, ఫైనల్ ఫీచర్ మ్యాప్ ఫార్మేషన్లో మనకి బార్డర్ పిక్సెల్స్ సే అనేది తక్కువ ఉంది. సో ఇప్పుడు మనం ఈ కరస్పాండింగ్ జీరోస్ అనే ఓకే కరస్పాండింగ్ ప్యాడింగ్ అనేది యాడ్ చేయడం వల్ల మీరు కనుక చూస్తే ఇప్పుడు ఈ బార్డర్ పిక్సెల్స్ వచ్చేసి ఓకే, ఈ బార్డర్ పిక్సెల్స్ వచ్చి మనకి మిడిల్ పిక్సెల్స్ అయిపోయినాయి. అంటే మనకి మోస్ట్ ఆఫ్ ద కాన్వల్యూషన్ ఆపరేషన్స్లో ఈ బార్డర్ పిక్సెల్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఓకే, మీరు కనుక క్లీన్గా ఎంటైర్ కాన్సెప్ట్ అనేది మీకు అర్థమై ఉంటే మనము ఈ ఎక్స్ట్రా ప్యాడెడ్ సెల్స్ అని యాడ్ చేయడం వల్ల ఓకే, ఎక్స్ట్రా ప్యాడెడ్ పిక్సెల్స్ అని యాడ్ చేయడం వల్ల మనకి ఈ బార్డర్ పిక్సెల్స్ ఓకే, ఇమేజ్ బార్డర్ పిక్సెల్స్ కూడా మల్టిపుల్ కాన్వల్యూషన్ ఆపరేషన్స్లో ఇన్వాల్వ్ అవుతూ వస్తున్నాయి. ఓకే, మనం ఫస్ట్ ఈ విధంగా ఒక కాన్వల్యూషన్ ఆపరేషన్ చేసినాం, అందులో మనకి ఫస్ట్ టైం ఈ బార్డర్ పిక్సెల్స్ అనేవి ఇన్వాల్వ్ అయినాయి. మళ్ళీ సెకండ్ టైం చేసినాం, మళ్ళీ సెకండ్ టైం కూడా ఇన్వాల్వ్ అయినాయి. సో థర్డ్ టైం చేసినాం. అట్లా మనకి మల్టిపుల్ కాన్వల్యూషన్ ఆపరేషన్స్లో కూడా ఈ బార్డర్ పిక్సెల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో దీనివల్ల మనకి ఈ బార్డర్ పిక్సెల్స్లో ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉన్నా అది మనకి ఫైనల్ ఫీచర్ మ్యాప్లో కనిపిస్తుంది. ఓకే, ఫైనల్ ఫీచర్ మ్యాప్లో ఆబ్టైన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇమేజ్ సైజ్ ఈక్వల్ టు ఫీచర్ మ్యాప్ సైజ్ అని డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఇమేజ్ సైజ్ ఈక్వల్ టు ఈ ఫీచర్ మ్యాప్ సైజ్ అనే కండిషన్ ట్రూ అవడానికి మనం ఎంత ప్యాడింగ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం ఆ ఇమేజ్ మీద ఓకే, ఆ పర్టికులర్ ఇమేజ్ మీద మనం ఎంత ప్యాడింగ్ అనేది అప్లై చేయాల్సి ఉంటుందో డిస్కస్ చేసుకోలేదు. సో ఇప్పుడు మనము ఎంత ప్యాడింగ్ అప్లై చేయాలో చూద్దాం. ఓకే, సో దీనికోసం మనకు ఒక ఫార్ములా అనేది ఉంది. ఓకే, P ఈజ్ ఈక్వల్ టు ప్యాడింగ్ P ఈజ్ ఈక్వల్ టు m-1 డివైడెడ్ బై 2. ఓకే, ఇక్కడ మనకి m వచ్చేసి సైజ్ ఆఫ్ ద ఫిల్టర్. ఓకే, సైజ్ ఆఫ్ ద ఫిల్టర్. ఓకే, m వచ్చేసి సైజ్ ఆఫ్ ద ఫిల్టర్. ఓకే, ఇప్పుడు మనం ఫార్ములా కనుక చూసుకుంటే n-m ప్లస్ 2p డివైడెడ్ బై s ప్లస్ 1. ఓకే, ఫర్ అవర్ కన్వీనియన్స్ ఓకే, మన కన్వీనియన్స్ కొరకు మనము s అనేది 1 కన్సిడర్ చేసుకుందాం. ఎందుకు 1 అంటే మనం ఇంకా స్ట్రైడ్ గురించి డిస్కస్ చేసుకోలేదు కాబట్టి ఫర్ నౌ స్ట్రైడ్ అనేది 1 కన్సిడర్ చేసుకుందాం. ఓకే, సో రిజల్టెంట్ ఈజ్ ఈక్వల్ టు n-m ప్లస్ 2p ప్లస్ 1. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అయితే తీసుకొని ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్ అనేది చేద్దాం. ఓకే, ఇప్పుడు లెట్సే మనకి 5x5 ఇమేజ్ అనేది ఉంది. దాని మీద నేను 3x3 ఫిల్టర్ అనేది అప్లై చేశాను. ఓకే, ఫస్ట్ మనము వితౌట్ ప్యాడింగ్ ఓకే, వితౌట్ ప్యాడింగ్ అంటే p ఈజ్ ఈక్వల్ టు 0 అయితే సెట్ చేసుకొని మనకి ఈ ఫైనల్ ఫీచర్ మ్యాప్ సైజ్ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. ఫస్ట్ n×n ఓకే, 5 అంటేనేమో n×n, 3 అంటేనేమో m×m. సో రిజల్టెంట్ ఫీచర్ మ్యాప్ సైజ్ క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉంటుంది? 5 - 3 ప్లస్ 2p. ఓకే, p వాల్యూ వచ్చేసి 0. ఓకే, p వాల్యూ వచ్చేసి 0 ఎందుకంటే మనం ఎట్లాంటి ప్యాడింగ్ అప్లై చేయట్లేదు ఫస్ట్ కేసులో. సో అండ్ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు దీని రిజల్టెంట్ ఏమవుతుంది? 5 - 3 2 ప్లస్ 1 3. ఓకే, సో ఈ విధంగానే మనం నెక్స్ట్ దాన్ని చేసినప్పుడు మనకి 3x3 అనేది వస్తుంది. ఓకే, ఈ విధంగా మనం సిమిలర్ క్యాలిక్యులేషన్ ఇంకో డైమెన్షన్ చేసినప్పుడు మనకి 3x3 అనేది వస్తుంది. సో నా రిజల్టెంట్ సైజ్ వచ్చేసి 3,3. ఓకే, 3 rows అండ్ 3 columns. ఇప్పుడు మన సెకండ్ కండిషన్లో మనము ప్యాడింగ్ అనేది అప్లై చేస్తున్నాం. ఓకే, ప్యాడింగ్ అనేది అప్లై చేస్తున్నప్పుడు మనం ఎంత ప్యాడింగ్ అప్లై చేస్తామో ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఓకే, మనం ఫస్ట్ ఇమేజ్ అండ్ ఫిల్టర్ అనేది కన్సిడర్ చేసుకున్నాక
తర్వాత మనము ఎంత ప్యాడింగ్ అనేది అప్లై చేస్తున్నామో క్యాలిక్యులేట్ చేయాలి. సో P ఈజ్ ఈక్వల్ టు 3 - 1 డివైడెడ్ బై 2. ఓకే, సో P ఈజ్ ఈక్వల్ టు 1 అంటే మనము ఒక ప్యాడింగ్ లేయర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. 5 - 3 సేమ్ ప్లస్ 2 ఇంటూ P వాల్యూ ఇక్కడ 1 ప్లస్ 1. ఓకే, రిజల్టెంట్ వాల్యూ వచ్చేసి మనకి 2 ప్లస్ 2 ప్లస్ 1. ఇప్పుడు ఇది ఏమవుతుంది 5, 5. ఓకే, ఇదేమవుతుంది 5, 5 అంటే నేను ఇక్కడ 1 ప్యాడింగ్ లేయర్ అనేది యాడ్ చేసినప్పుడు మనకి ఇమేజ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఇమేజ్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఫీచర్ సైజ్, ఓకే, ఫీచర్ మ్యాప్ సైజ్. కానీ అదే నేను ఇక్కడ ఇట్లాంటి ప్యాడింగ్ అనేది అప్లై చేయడంప్పుడు నాకు ఇమేజ్ సైజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఫీచర్ మ్యాప్ సైజ్ అయింది. సో ఇది వచ్చేసి ఎంటైర్ ప్యాడింగ్ కాన్సెప్ట్. ఓకే, ఒక్కసారి అయితే సమ్మరైజ్ చేద్దాము. ఇప్పుడు మనం ప్యాడింగ్ అనేది ఎందుకు అప్లై చేయాలి, ఎందుకంటే మనకి ఈ కరస్పాండింగ్ ఇమేజ్ అనేది మల్టిపుల్ కాన్వల్యూషన్ లేయర్స్ నుంచి పాస్ అయినప్పుడు మనకి ఫీచర్ మ్యాప్స్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. సో దానివల్ల మనకి ఇన్ఫర్మేషన్ లాస్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్. సెకండ్ వచ్చేసి మనకి ఈ కరస్పాండింగ్ ఇమేజ్లో, ఓకే, మనం కాన్వల్యూషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసినప్పుడు ఈ ఇమేజ్లో మనకి బార్డర్ పిక్సెల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చేయట్లేదు. సో దానివల్ల మనకి బార్డర్ పిక్సెల్స్లో ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ మనకి లాస్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి సెకండ్. ఓకే, ఇది వచ్చేసి సెకండ్ ప్రాబ్లం. సో దానివల్ల మనము ప్యాడింగ్ అనేది అప్లై చేస్తాం. ఓకే, ప్యాడింగ్లో మనం ఏం చేస్తాము, బార్డర్ పిక్సెల్స్లో మనం అంతా 0 యాడ్ చేస్తాం. ఓకే, సమ్ ఎక్స్ట్రా నెంబర్ ఆఫ్ పిక్సెల్స్ అనేది తీసుకుంటాము బార్డర్లో. సో ఆ పిక్సెల్ వాల్యూస్ వచ్చేసి మనం ఎంటైర్గా 0 తీసుకొని మనం సేమ్ కాన్వల్యూషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. ఓకే, మనం ఎంత ప్యాడింగ్ అనేది అప్లై చేయాలో మనం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఫిల్టర్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మనం ఎంత ప్యాడింగ్ అప్లై చేయాలో మనకి ఫిల్టర్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, P ఈజ్ ఈక్వల్ టు M-1 డివైడెడ్ బై 2. ఓకే, M వచ్చేసి మనకి ఫిల్టర్ మ్యాప్ సైజ్. ఓకే, ఇది వచ్చేసి మన ఫస్ట్ కండిషన్ అండ్ సెకండ్ కండిషన్ క్యాలిక్యులేషన్. ఓకే, ఇది వచ్చేసి ఎంటైర్ ప్యాడింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు మనం కోడ్ అయితే చూద్దాం. ఇప్పుడు ఈ కరస్పాండింగ్ కోడ్లో నేను మల్టిపుల్ కాన్వల్యూషన్ లేయర్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ దాంట్లో, ఓకే, నా ఫస్ట్ కండిషన్, ఓకే, నా ఫస్ట్ కండిషన్లో అయితే నేను ఎట్లాంటి ప్యాడింగ్ అనేది అప్లై చేయట్లేదు. ఓకే, ఎట్లాంటి ప్యాడింగ్ అనేది అప్లై చేయట్లేదు. ఓకే, అండ్ నిన్న సెకండ్ కండిషన్లో నేను ఏం చేస్తానంటే ప్యాడింగ్ అనేది అప్లై చేస్తున్నాను. ఓకే, ఒక్కసారి ఈ ప్యాడింగ్ వితౌట్ ప్యాడింగ్ రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయి చూద్దాం, అండ్ ఆఫ్టర్ ప్యాడింగ్ మనకి ఆ రిజల్ట్స్ అనేవి ఎట్లా వచ్చినాయి చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి వితౌట్ ప్యాడింగ్. ఓకే, వితౌట్ ప్యాడింగ్ ఫస్ట్ నేను ఉన్న లైబ్రరీస్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను, తర్వాత క్లాస్ అనేది క్రియేట్ చేసినాను, తర్వాత కన్స్ట్రక్టర్, తర్వాత ఇవి వచ్చేసి కాన్వల్యూషన్ లేయర్. ఓకే, నేనైతే 2 కాన్వల్యూషన్ లేయర్స్ అయితే తీసుకున్నాను. ఓకే, 2 కాన్వల్యూషన్ లేయర్స్ అయితే తీసుకున్నాను. ఓకే, ఇక్కడ 3 వచ్చేసి నెంబర్ ఆఫ్ ఛానల్స్, మనకి కలర్ ఇమేజ్ కాబట్టి RGB. ఓకే, RGB ఎన్ని ఛానల్స్, టోటల్ 3 ఛానల్స్. ఈ 16 అనేది నెంబర్ ఆఫ్ కాన్వల్యూషన్, నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్. ఓకే, 16 అనేది నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్. ఓకే, రైట్, 16 అనేది నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అండ్ కర్నల్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 3, 3. నా ఫిల్టర్ సైజ్ వచ్చేసి 3, 3 అండ్ ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్న పెట్టుకోవచ్చు, ఆర్ ఎల్స్ ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలిడ్ అని కూడా పెట్టుకోవచ్చు, 0 ఆర్ వ్యాలిడ్ ప్యాడింగ్. ఓకే, 0 ప్యాడింగ్ అన్న వ్యాలిడ్ ప్యాడింగ్ అన్న సేమ్. ఓకే, మనకి వ్యాలిడ్ అన్న కూడా ఎట్లాంటి ప్యాడింగ్ అనేది అప్లై కాదు. ఓకే, ఇది వచ్చేసిన ఫస్ట్ కాన్వల్యూషన్ లేయర్ అండ్ ఇది వచ్చేసిన సెకండ్ కాన్వల్యూషన్ లేయర్. ఓకే, సో నా సెకండ్ కాన్వల్యూషన్ ఇన్పుట్స్ వచ్చేసి 16. ఓకే, 16 ఎందుకంటే మనకి 16 ఫిల్టర్స్ అని అప్లై చేస్తున్నాం. ఓకే, మీకు ఆల్రెడీ కాన్వల్యూషన్ ఆపరేషన్ కేసులో మనము మల్టిపుల్ ఫిల్టర్స్ అప్లై చేస్తున్నప్పుడు మనకి ఫీచర్ మ్యాప్ సైజ్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఓకే, ఫీచర్ మ్యాప్ డెప్త్ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఎలా డిక్రీజ్ అవుతుందో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ నేను 16 ఫిల్టర్స్ అప్లై చేస్తున్నాను కాబట్టి నాకు డెప్త్ అనేది 16. ఓకే, డెప్త్ అనేది 16 ఉంటుంది. ఓకే, డెప్త్ అనేది 16 ఉంటుంది. అందుకే నేను 16 ఛానల్స్ అయితే పెట్టుకున్నాను. ఓకే, మనం RGB ఇమేజ్ పంపించినప్పుడు 3 ఛానల్స్ అనేవి ఉంటాయి, కానీ అదే నేను 16 ఫిల్టర్స్ అనేవి అప్లై చేసినప్పుడు నా డెప్త్ అనేది 60 ఉంటుంది. సో అందుకే నేను 16 ఛానల్స్, ఓకే, 16 ఛానల్స్ అయితే నేను ఇన్పుట్ ఇస్తున్నాను అండ్ 32. ఓకే, నేను ఇక్కడ 32 ఫిల్టర్స్ అయితే అప్లై చేస్తున్నాను. ఓకే, నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ వచ్చేసి 32. నెక్స్ట్ కర్నల్ సైజ్ ఈజ్ ఈక్వల్ టు 3, సో సేమ్ 3x3 అండ్ నెక్స్ట్ ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు వ్యాలిడ్ అంటే నో ప్యాడింగ్. అండ్ నేను కరస్పాండింగ్ సైజ్ అయితే ప్రింట్ చేస్తున్నాను. ఓకే, నా ఇన్పుట్ డేటా అనేది ఆ ఎంటైర్ కాన్వల్యూషన్ లేయర్స్లోకి పాస్ చేసి ఫస్ట్ లేయర్లోకి నిన్న ఇమేజ్ అనేది పాస్ చేసినాక నా అవుట్పుట్ ఏమొచ్చింది అండ్ సెకండ్ లేయర్లోకి నా కరస్పాండింగ్ ఫీచర్ మ్యాప్. ఓకే, ఫస్ట్ లేయర్లో జనరేట్ అయిన ఫీచర్ మ్యాప్ని నేను మళ్ళీ సెకండ్ లేయర్లోకి పంపించినప్పుడు నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, సో ఆ ఇన్ఫర్మేషన్ నేను ప్రింట్ చేసుకుంటున్నాను. ఓకే,
నేను అక్కడ ప్రింట్ చేసినప్పుడు 1,3,32,32 ఓకే ఇది వచ్చేసిన ఇన్పుట్. ఓకే ఇది వచ్చేసిన ఇన్పుట్ ఇమేజ్. ఓకే ఇక్కడ 1 వచ్చేసి బ్యాచ్ సైజ్, 3 వచ్చేసి నెంబర్ ఆఫ్ ఛానల్స్, 32 వచ్చేసి లెంత్ అండ్ విడ్త్. ఓకే 32,32 వచ్చేసి లెంత్ అండ్ విడ్త్. అండ్ నెక్స్ట్ ఈ కరస్పాండింగ్ ఇన్పుట్ ఇమేజ్ని, ఓకే ఈ కరస్పాండింగ్ ఇన్పుట్ ఇమేజ్ని నేనైతే ఫస్ట్ లేయర్ నుంచి పాస్ చేసినప్పుడు నా అవుట్పుట్ వచ్చేసి 1,16, 30, ఓకే 1 వచ్చేసి మళ్ళీ బ్యాచ్ సైజ్, 16 వచ్చేసి మనకి డెప్త్. ఓకే మనం ఫస్ట్ దాంట్లో 16 ఫిల్టర్స్ అయితే అప్లై చేసినాం కాబట్టి మన డెప్త్ వచ్చేసి 16 అనేది ఉంటుంది. తర్వాత 30, ఓకే అంటే మనకి రెడ్యూస్ అయింది. ఓకే మనకి 32 నుంచి 30కి అయితే రెడ్యూస్ అయింది. ఓకే ఆఫ్టర్ ఫస్ట్ కాన్వల్యూషన్ ఆపరేషన్ మనకి ఏమైంది, డైమెన్షనాలిటీ అనేది డిక్రీజ్ అయింది. మళ్ళీ ఇదే ఫీచర్ మ్యాప్ని నేను సెకండ్ కాన్వల్యూషన్ లేయర్ నుంచి పాస్ చేసినప్పుడు 1,32 అంటే డెప్త్ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే మనం ఆబ్వియస్లీ మనం ఎన్ని నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ అని యాడ్ చేస్తే అంత డెప్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకే మనకి డెప్త్ అనేది ఇంక్రీజ్ అయింది అండ్ మనకి ఇమేజ్ డైమెన్షనాలిటీ అనేది రెడ్యూస్ అయింది. ఓకే లెంత్ అండ్ విత్ వచ్చేసి రెడ్యూస్ అయింది. ఓకే ఇది వచ్చేసి వితౌట్ కాన్వల్యూషన్, సారీ వితౌట్ ప్యాడింగ్. ఇప్పుడు విత్ ప్యాడింగ్ ఓకే సేమ్, ఓకే ఎంటైర్ సేమ్, ఓకే ఎంటైర్లీ మనకి సేమ్. జస్ట్ ఇక్కడ ఓన్లీ చేంజ్ వచ్చేసి ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు నేను సేమ్ అని అప్లై చేస్తున్నాను. ఓకే ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అంటే మనకి 0 ప్యాడింగ్ అనేది అప్లై అవుతుంది. ఓకే ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అంటే మనకి 0 ప్యాడింగ్ అనేది అప్లై అవుతుంది. ఓకే తర్వాత మీరు ఇక్కడ గంట రిజల్ట్ చూస్తే సేమ్ ఇమేజ్ అయితే పాస్ చేశాను. సో నేను నా సేమ్ ఇమేజ్ పాస్ చేసినప్పుడు మనకి డైమెన్షనాలిటీలో ఎట్లాంటి రిడక్షన్ అనేది, ఓకే మనం ప్యాడింగ్ అనేది అప్లై చేసినప్పుడు మనం 2 లేయర్స్, ఓకే 2 లేయర్స్ కానీ ఎన్ లేయర్స్ నుంచి పాస్ చేసినా కూడా మనకి ఈ డైమెన్షనాలిటీలో ఎట్లాంటి రిడక్షన్ అనేది రాదు. ఓకే ఇది వచ్చేసి సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్యాడింగ్. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనము స్ట్రైడ్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు మనము వై అండ్ వాట్ ఈస్ స్ట్రైడ్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫస్ట్ మనం వై కంటే వాట్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఓకే ఎందుకంటే స్ట్రైడ్ అనేది అంత ఇంపార్టెంట్ ఆపరేషన్ అయితే కాదు. ఓకే స్ట్రైడ్ అనేది మనకి లెస్ యూజ్డ్ ఆపరేషన్, మనము ప్యాడింగ్ లాగా అంత ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే ఆపరేషన్ అయితే కాదు. ఓకే మీకు విత్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లెట్స్ సే మళ్ళీ సేమ్ ఇమేజ్ అయితే తీసుకుందాం. ఓకే సేమ్ ఇమేజ్ అయితే తీసుకుందాం, మనం ప్రీవియస్లో ఇమేజ్ అయితే తీసుకున్నాము. నేను ఇప్పుడు దీన్ని సేమ్ 3x3 ఫిల్టర్తో అయితే కాన్వాల్వ్ చేస్తున్నాను. ఓకే సేమ్ 3x3 ఫిల్టర్తోని కాన్వాల్వ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను కాన్వల్యూషన్ అనేది అప్లై చేసినప్పుడు, ఓకే కాన్వల్యూషన్ ఆపరేషన్ అప్లై చేసినప్పుడు మనకి ఫిల్టర్ అనేది ఇక్కడ ఫిట్ అవుతుంది. ఓకే ఈ ఫిల్టర్ అనేది ఈ విధంగా ఫిట్ అవుతుంది. ఓకే ఇది మన ఫస్ట్ ఆపరేషన్. ఓకే ఇది వచ్చేసి మన ఫస్ట్ కాన్వల్యూషన్ ఆపరేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఒక స్టెప్ అహెడ్ అనేది మూవ్ అవుతాం. ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికైతే మూవ్ అవుతాం. ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి అనేది మూమెంట్ అనేది జరిగింది. దీన్ని మనము స్ట్రైడ్ అని పిలుస్తాం. ఓకే ఈ మూమెంట్ని మనము స్ట్రైడ్ అని పిలుస్తాం. ఓకే జస్ట్ ఈ మూమెంట్ని మనము స్ట్రైడ్ అని పిలుస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఒక స్టెప్ డౌన్. ఓకే ఒక స్టెప్ డౌన్ అంటే మనకి సారీ ఇక్కడ నుంచి ఇక్కడ మూమెంట్ అయితే జరిగింది. దీన్ని కూడా మనం స్ట్రైడ్ అని పిలుస్తాం. ఓకే ఎదర్ నువ్వు హారిజంటల్గా కానీ వర్టికల్గా మూవ్ అయినా కానీ మనం రెండింటిని స్ట్రైడ్ అనే పిలుస్తాం. ఓకే స్ట్రైడ్ మనకి ఎట్లా రిప్రజెంట్ అయి ఉంటుంది అంటే స్ట్రైడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై. ఓకే ఈ ఎక్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ స్టెప్స్ మూవ్ ఇన్ హారిజాంటల్ డైరెక్షన్. ఓకే నువ్వు హారిజాంటల్ డైరెక్షన్లో ఎన్ని స్టెప్స్ హెడ్ అయితే మూవ్ అవుతావో దాన్ని మనం ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం. నువ్వు వైని ఎన్ని స్టెప్స్ వర్టికల్గా డౌన్, ఓకే ఎన్ని స్టెప్స్ వర్టికల్గా డౌన్ మూవ్ అయ్యావో దాన్ని మనం వైతో అయితే రిప్రజెంట్ చేస్తాం. ఓకే మనం స్ట్రైడ్ ఈజ్ ఈక్వల్ టు మనం మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో స్ట్రైడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే కన్సిడర్ చేసుకుంటాం. ఓకే సో దీన్ని మనం నార్మల్ కాన్వల్యూషన్ అనే పిలుస్తాం. కానీ అదే మనము స్ట్రైడ్ ఈజ్ ఈక్వల్ టు 1 కాకుండా 2 కానీ 3 కానీ ఏమైనా డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నప్పుడు మనము ఆ పర్టికులర్ కాన్వల్యూషన్ ఆపరేషన్ని స్ట్రైడెడ్ కాన్వల్యూషన్ అని పిలుస్తాం. ఓకే ఆపరేషన్ని మనము స్ట్రైడెడ్ కాన్వల్యూషన్ అని పిలుస్తాం. ఓకే నువ్వు పర్టికులర్గా స్ట్రైడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని కన్సిడర్ చేసుకున్నప్పుడు మనం ఆ పర్టికులర్ ఆపరేషన్ని మనము నార్మల్ కాన్వల్యూషన్ ఆపరేషన్ అనే పిలుస్తాము. కానీ అదే మనము స్ట్రైడ్ ఈజ్ ఈక్వల్ టు 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఎంత వాల్యూస్ తీసుకున్నా నువ్వు ఆ పర్టికులర్ కాన్వల్యూషన్ ఆపరేషన్ని స్ట్రైడెడ్ కాన్వల్యూషన్ అని పిలుస్తాము. ఓకే ఇది ఎంటైర్గా స్ట్రైడ్ కాన్సెప్ట్. ఓకే ఇది వచ్చేసి జస్ట్ ఒక సింపుల్ కాన్సెప్ట్, ఏం లేదు నువ్వు ఎంత స్టెప్ హెడ్ ఆర్ ఎంత స్టెప్ బిలో మూవ్ అయినావో దాన్ని మనము స్ట్రైడ్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే ఇక్కడ మనకి ఎక్స్ కామా వై ఉంటాయి. ఎక్స్ అంటేనేమో ఎంత హెడ్, వై అంటేనేమో ఎంత బిలో, ఓకే ఎంత బిలో మూవ్ అయినా, ఓకే ఎన్ని స్టెప్స్ బిలో మూవ్ అయినావో దాన్ని మనం వైతో రిప్రజెంట్ చేస్తాం. ఓకే సో ఇప్పుడు మనకు ఫార్ములా ఏమవుతుంది, n-m ప్లస్ 2p డివైడెడ్ బై s ప్లస్ 1. ఓకే ఇది వచ్చేసి మన ఫార్ములా ఆఫ్ ద ఫీచర్ మ్యాప్. ఓకే మనం ఇక్కడ స్ట్రైడ్ కూడా కన్సిడర్ చేసుకున్నాం. ఓకే స్ట్రైడ్ కూడా
మనం కన్సిడర్ చేసుకున్నాం. ఓకే, ఇది ఎస్ అంటే స్ట్రైడ్, పి అంటేనేమో ప్యాడింగ్. ఓకే, ఎస్ అంటే స్ట్రైడ్, పి అంటే ప్యాడింగ్. ఓకే, సో ఇది బేసిక్గా ఎంటైర్ స్ట్రైడ్ ఆపరేషన్. ఓకే, మనం ఈ పర్టికులర్గా ఈ స్ట్రైడ్ అనేది అప్లై చేసినప్పుడు, ఓకే, ఈ స్ట్రైడ్ అనేది అప్లై చేసినప్పుడు మనకి రిజల్టెంట్ ఫీచర్ మ్యాప్ సైజ్ వచ్చేసి తగ్గిపోతుంది. ఓకే, ఇప్పుడు లెట్సే నువ్వు అదే ఈ 1 ప్లేస్లో, ఓకే, ఇక్కడ మనము 1 తీసుకున్నాం. ఓకే, ఈ పర్టికులర్ ఆపరేషన్లో మనం స్ట్రైడ్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం. అదే నువ్వు 2 తీసుకున్నప్పుడు, ఓకే, అదే నువ్వు 2 తీసుకున్నప్పుడు లెట్సే ఇక్కడ మనకి ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ ఈ పిక్సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మూమెంట్ మనకి ఈ పర్టికులర్ పిక్సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ ఈ పర్టికులర్ పిక్సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి, ఓకే, ఈ విధంగా మనకి ఎన్ని స్టెప్స్, ఓకే, ఎన్ని స్టెప్స్ హెడ్ ఆర్ ఎన్ని స్టెప్స్ బిలో అనేది మనకి స్ట్రైడ్తో రిప్రజెంట్ చేస్తాము. మనం స్ట్రైడ్ అప్లై చేసినప్పుడు మనకి ఎప్పుడు కానీ ఫీచర్ మ్యాప్ సైజ్ అనేది తగ్గిపోతుంది. ఓకే, ఫీచర్ మ్యాప్ సైజ్ అనేది తగ్గిపోతుంది. అదొకటి బ్రెయిన్లో పెట్టుకోండి. ఫీచర్ మ్యాప్ సైజ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఓకే, రిజల్టెంట్ ఫీచర్ మ్యాప్ సైజ్ డిక్రీజెస్. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రైడ్ అనే కాన్సెప్ట్లో మనకి ఒక స్పెషల్ కేస్ అనేది ఉంది. ఓకే, ఒక స్పెషల్ కేస్ అనేది ఉంటుంది. ఆ స్పెషల్ కేస్ ఏంటంటే, సారీ నా హెల్త్ కొంచెం బాగాలేదు. ఫస్ట్ లెట్సే ఇది ఇమేజ్ అనుకుందాం. ఓకే, ఇది ఇమేజ్ అనుకుందాం అండ్ ఇది వచ్చేసి ఫిల్టర్. ఓకే, నేను ఇప్పుడు ఈ ఫిల్టర్తోని ఇమేజ్ కన్వర్ట్ చేసినప్పుడు, ఓకే, కన్వర్జేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు నేను స్ట్రైడ్ అనేది 2 తీసుకుంటున్నాను. ఓకే, ఎట్లాంటి ప్యాడింగ్ అయితే అప్లై చేయట్లేదు. స్ట్రైడ్ ఈజ్ ఈక్వల్ టు 2 అని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఓకే, సారీ 2, అని కన్సిడర్ చేసుకుంటున్నాను. అంటే 2 స్టెప్స్ అహెడ్ అండ్ 2 స్టెప్స్ బిలో. ఓకే, నేను నా మూమెంట్ అనేది ఇస్తున్నప్పుడు 2 స్టెప్స్ అహెడ్ అండ్ 2 స్టెప్స్ బిలో అయితే మూవ్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను ఫస్ట్ ఆపరేషన్, ఓకే, ఈ రెడ్ డాట్స్ ఉన్నాయా, ఫస్ట్ ఆపరేషన్ నేను ఇక్కడ పర్ఫామ్ చేసినప్పుడు నెక్స్ట్ ఆపరేషన్ నేను ఇక్కడ పర్ఫామ్ చేస్తాను. ఓకే, ఈ డార్క్ రెడ్ లైన్, ఓకే, డార్క్ రెడ్ లైన్ ఉందా, నెక్స్ట్ ఆపరేషన్ అక్కడ పర్ఫామ్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆపరేషన్ ఈ డాటెడ్ రెడ్ లైన్స్ అక్కడ పర్ఫామ్ చేస్తే నెక్స్ట్ ఆపరేషన్ నేను ఇక్కడ పర్ఫామ్ చేస్తాను. అండ్ నేను ఇంకొక ఓకే, మనకు ఆల్రెడీ ఇక్కడ మీరు కనుక చూస్తే ఒక పిక్సెల్ అని మిగిలిపోయింది. ఓకే, ఒక బార్డర్ పిక్సెల్ అని మిగిలిపోయింది. సో ఇప్పుడు నేను ఈ బార్డర్ పిక్సెల్ అనేది కవర్ చేయడానికి నేను మళ్ళీ 2 స్టెప్స్ అహెడ్. ఓకే, ఓకే, నేను ఇప్పుడు ఈ బార్డర్ పిక్సెల్ని కవర్ చేయడానికి నేను మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే, 2 స్టెప్స్ అహెడ్ కాబట్టి నేను ఇక్కడ నుంచి నా సెకండ్ ఆపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి నేను నా థర్డ్ ఆపరేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో నేను నా థర్డ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు మీరు కనుక చూస్తే నాకు ఇక్కడ పిక్సెల్స్ అనేవి లేవు. ఓకే, ఈ ఫిల్టర్ మ్యాప్కి, సారీ ఈ ఫిల్టర్కి మనకి ఇక్కడ పిక్సెల్స్ అనేవి లేవు. సో అట్లాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఎంటైర్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయాలి. ఓకే, నాకు ఎప్పుడు కానీ ఫిల్టర్, ఓకే, ఫిల్టర్కి మనకి పిక్సెల్స్ అనేది తగ్గినట్టు అనిపించినప్పుడు, ఓకే, ఫిల్టర్కి పిక్సెల్స్ అనేది తగ్గినట్టు అనిపించినప్పుడు ఆ పర్టికులర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ 1 స్టెప్ డౌన్ కదా. ఓకే, 1 స్టెప్ డౌన్ అంటే ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇక్కడికి వస్తుంది. మళ్ళీ 1 స్టెప్ అహెడ్ కాబట్టి, సారీ 2 స్టెప్స్ అహెడ్ కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఓకే, 2 స్టెప్స్ డౌన్ అండ్ 2 స్టెప్స్ అహెడ్, మళ్ళీ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా మనకి పిక్సెల్స్ అనేవి లేవు. ఓకే, ఇక్కడ మనం ఫిల్టర్ మ్యాప్ అనేది అప్లై చేయడానికి, ఫిల్టర్ అనేది అప్లై చేయడానికి మనకి పిక్సెల్స్ అనేవి లేవు. ఓకే, మనకి షార్టేజ్ ఆఫ్ పిక్సెల్స్ అనేవి ఉంది. సో నేను ఈ పర్టికులర్ ఆపరేషన్ చేయను, మళ్ళీ నెక్స్ట్ కేసులో మనం 2 స్టెప్స్ డౌన్. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయినాం, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవ్వాలి. అంటే 2 స్టెప్స్ డౌన్ జంప్ అవ్వాలి. ఓకే, 2 స్టెప్స్ డౌన్ అనేది జంప్ అవ్వాలి. కానీ నాకు ఇక్కడ పిక్సెల్స్ అనేది, ఓకే, ఇక్కడ మనకు షార్టేజ్ ఆఫ్ పిక్సెల్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ నాకు షార్టేజ్ ఆఫ్ పిక్సెల్స్ ఉన్నాయి. సో నేను ఈ 2, ఓకే, ఈ 2ని నేను వదిలేస్తాను. ఓకే, ఈ 2 పిక్సెల్ వాల్యూస్ని నేను వదిలేస్తాను. సో ఈ విధంగా నాకు రిజల్టెంట్ ఫీచర్ మ్యాప్లో 2x2 అనేది వచ్చింది. ఓకే, రిజల్టెంట్ ఫీచర్ మ్యాప్లో నాకు 2x2 అనేది వస్తుంది. అంటే 6x6. ఓకే, 6x6 ఇమేజ్ అనేది కన్సిడర్ చేసుకొని నేను స్ట్రైడ్ ఈజ్ ఈక్వల్ టు 2 అని సెట్ చేసుకున్నప్పుడు, ఓకే, స్ట్రైడ్ ఈజ్ ఈక్వల్ టు 2, అని సెట్ చేసుకున్నాను అండ్ ప్యాడింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని సెట్ చేసుకున్నాను. సో అట్లాంటి కేసులో, ఓకే, అట్లాంటి కేసులో నాకు వచ్చే రిజల్టెంట్ ఫీచర్ మ్యాప్ సైజ్ వచ్చేసి 2,2. ఓకే, ఇది వచ్చేసి 2,2 అంటే నాకు ఒరిజినల్ ఇమేజ్ కంటే మచ్ రెడ్యూస్డ్ సైజ్. ఓకే, ఇప్పుడు మనము ఈ 2,2 ఎలా వచ్చిందో క్యాల్కులేట్ చేద్దాం. ఓకే, ఫార్ములా వచ్చేసి n-m + 2p / s + 1, రైట్. ఓకే, నో ఇది వచ్చేసి ఫస్ట్ దానికి, మళ్ళీ నెక్స్ట్ దానికి కూడా సేమ్ ఫార్ములా n-m + 2p / s + 1. ఓకే, ఇది వచ్చేసి సెకండ్ డైమెన్షన్కి. ఓకే, ఫస్ట్ డైమెన్షన్కి, సెకండ్ డైమెన్షన్కి. ఇప్పుడు n వాల్యూ వచ్చేసి 6 మైనస్ m వాల్యూ వచ్చేసి 3 ప్లస్
2p p ఈజ్ ఈక్వల్ టు 0. ఎట్లాంటి ప్యాడింగ్ అనేది అప్లై అవ్వట్లేదు, అంటే మనకి బార్డర్ పిక్సెల్స్లో ఎట్లాంటి 0 వాల్యూస్ అనేవి లేవు. సో నో ప్యాడింగ్ డివైడెడ్ బై ఎస్ వాల్యూ ఏంటి మనకి 2. ఓకే, ఎస్ వాల్యూ వచ్చేసి 2 ప్లస్ 1. మళ్ళీ నెక్స్ట్ 6 మైనస్ 3 ప్లస్ 2 ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేయాలి. సో 6 మైనస్ 3 వచ్చేసి 3 డివైడెడ్ బై 2 ప్లస్ 1 కామా 3 డివైడెడ్ బై 2 ప్లస్ 1. సో ఇప్పుడు నేను 3/2 చేసినప్పుడు నాకు 1.5 వస్తుంది. ఓకే, 1.5 వస్తుంది ప్లస్ 1 అండ్ 1.5 వస్తుంది ప్లస్ 1 చేస్తాం. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్లోర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాను. ఓకే, ఫ్లోర్ ఆపరేషన్ అంటే 1.5ని నేను 1కి రౌండ్ ఆఫ్ చేస్తాను. ఓకే, 1.5ని 1కి రౌండ్ ఆఫ్ చేస్తాను అండ్ 1.5ని 1కి రౌండ్ ఆఫ్ చేస్తాను. సో నాకు అట్లా రిజల్టెంట్ ఫీచర్ మ్యాప్ వచ్చేసి 2x2 అనేది వస్తుంది. ఓకే, రిజల్టెంట్ ఫీచర్ మ్యాప్ వచ్చేసి 2x2 అనేది వస్తుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ అనేది రావచ్చు, ఎందుకు మనము ఫ్లోర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం? ఎందుకంటే మనము ఇక్కడ కాన్వల్యూషన్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు చాలా పిక్సెల్స్ని వదిలేస్తున్నాం. ఓకే, చాలా పిక్సెల్స్ని వదిలేస్తున్నాం డ్యూ టు ఇన్సఫిషియంట్ పిక్సెల్స్. ఓకే, డ్యూ టు ఇన్సఫిషియంట్ పిక్సెల్స్ మనం చాలా పిక్సెల్స్ వాల్యూస్ అనేవి మనం వదిలేస్తున్నాం క్యాలిక్యులేషన్లో. సో అందుకే మనము ఫ్లోర్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. ఓకే, ఇది వచ్చేసి ఎంటైర్ స్ట్రైడ్ ఆపరేషన్. ఓకే, ఇప్పుడు మనము త్రూ కోడ్ అయితే ఈ స్ట్రైడ్ ఆపరేషన్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో సేమ్ ఇక్కడ కూడా నేను 2 కేసెస్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను స్ట్రైడ్ అప్లై చేస్తున్నా, సారీ ఓన్లీ సింగిల్ కేస్ అనేది తీసుకున్నాను. ఓకే, నేను జస్ట్ స్ట్రైడ్ అనేది అప్లై చేస్తున్నాను. ఓకే, నేను జస్ట్ స్ట్రైడ్ అనేది అప్లై చేస్తున్నాను. మనకు బేసిక్గా స్ట్రైడ్ వాల్యూ వచ్చేసి 1 అని ఉంటుంది. ఓకే, మనకి జనరల్ కేసెస్లో స్ట్రైడ్ వాల్యూ వచ్చేసి 1 అని ఉంటుంది, కానీ ఈ కేసులో నాకు స్ట్రైడ్ వాల్యూ వచ్చేసి 2 కన్సిడర్ చేసుకున్నాను. అంటే ఇది వచ్చేసి స్ట్రైడెడ్ కాన్వల్యూషన్. ఓకే, స్ట్రైడెడ్ కాన్వల్యూషన్ మళ్ళీ ఎంటైర్లీ సేమ్ సెటప్. ఓకే, సెటప్ అయితే నేను ఎట్లా ఏం మార్చలేదు. ప్యాడింగ్ కూడా నేను వ్యాలిడ్ ప్యాడింగ్ తీసుకున్నాను, అంటే ఎట్లాంటి ప్యాడింగ్ కూడా అప్లై చేయట్లేదు. ఓకే, నేను ఈ కేసులో ఎట్లాంటి ప్యాడింగ్ అప్లై చేయట్లేదు అండ్ స్ట్రైడెడ్ కాన్వల్యూషన్ అప్లై చేస్తున్నాను అండ్ నా ఎంటర్ సెటప్ వచ్చేసి వెరీ మచ్ సిమిలర్. ఓకే, సో ఇట్లాంటి కేసులో నేను ఫస్ట్ ఓకే, ఇది వచ్చేసిన ఇమేజ్. ఓకే, ఇది వచ్చేసిన ఇమేజ్ 1,3,32,32 అండ్ నేను దీన్ని ఫస్ట్ కాన్వల్యూషన్ లేయర్లో నుంచి పాస్ చేసినప్పుడు 1,16 అంటే డెప్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ మీరు ఇక్కడ కనుక చూస్తే లెంత్ అండ్ విత్ వచ్చేసి డిక్రీజ్ అయినాయి. ఓకే, లెంత్ అండ్ విత్ వచ్చేసి డిక్రీజ్ అయినాయి. అదే నేను ఈ ఫీచర్ మ్యాప్ని మళ్ళీ సెకండ్ కాన్వల్యూషన్ లేయర్ నుంచి పాస్ చేసినప్పుడు మళ్ళీ నాకు లెంత్ అండ్ విత్ అనేవి డిక్రీజ్ అయినాయి. ఓకే, ఈ విధంగా మనకి నెంబర్ ఆఫ్ లేయర్స్ నుంచి పాస్ చేస్తున్నప్పుడు ఫీచర్ మ్యాప్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఓకే, ఎంత డిక్రీజ్ అవుతుందంటే చాలా వేరియేషన్ అని ఉంటుంది. ఓకే, ఆ కరస్పాండింగ్ ఇమేజ్కి అండ్ మనకు వచ్చిన ఫైనల్ ఫీచర్ మ్యాప్కి చాలా వేరియేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి ఎంటైర్ స్ట్రైడెడ్ కాన్వల్యూషన్. ఓకే, hope you guys like this video. If you like the video, please like, share and subscribe. Thank you.